ఇప్పుడు ముఖ్యమంత్రి జిల్లాల వారీగా తిరుగుతున్నాడు కదా! ప్రధానంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల విషయం అనుకుందాం. సో, దాని గురించి అనేది వాళ్ళు చెప్పట్లే. విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో పర్యటన అంటున్నారు. కానీ ఒక పక్క సర్పంచ్ ఎన్నికల గురించి కూడా చాలా విధంగా మాట్లాడుతా ఉన్నాడాయన. మీరేం చెప్తారంటే ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ఉప ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. వారం రోజులు ఇక్కడ పర్యటించిండు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి ప్రచారం చేసే స్థాయికి వచ్చింది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు 2 ఏళ్లుగా ఎక్కడా కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ లేని పరిస్థితుల్లో, ఇప్పుడు ఆయన ఎళ్లి వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము, అక్కడ ప్రాజెక్ట్ కడుతున్నాం, ఈ ప్రాజెక్ట్ పూర్తవుతది, ఆ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్సే ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? అంటే వీళ్ళు ఇప్పుడు మ్యానిపులేట్ చేయడం అంతే. ప్రజలకి ఏందంటే నేను ఇన్ని లక్షల కోట్లు ఇస్తున్నా, హ్మ్. ఇంత డెవలప్ చేస్తున్నా, హ్మ్. నా అభివృద్ధిని చూసి ఓటేయండి. హ్మ్. ఆడ అయింది లేదు, పోయింది లేదు. ఇప్పుడు ఏ ప్రజలకు 4000 ఇప్పుడు 4000 పెన్షన్ ఇచ్చింది లేదు. అవును. 2005లో నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. లేదు. స్కూటీలు ఇచ్చింది లేదు. లేదు. ఆ తర్వాత పోతే ఇంకా ఎన్నో రకరకాల పథకాల పేరు మీదనే ప్రతిదానికి ఇప్పుడు షాదీ ముబారక్‌లా నేను అదనంగా తాళి అవును. తులం బంగారం. తులం బంగారం ఇస్తా అన్నది అది లేదు. హ్మ్. ఆ తర్వాత ఇట్లా ఇట్లా ఆయన చెప్పుకుంటూ పోతే అన్నీ ఏవి ఫెయిల్ అయినాయి. అన్నీ ఏది కూడా సక్సెస్ కాలే. హ్మ్. సో కాబట్టి వీటన్నిటిని ఫెయిల్ అయిన పథకాలన్నిటిని వాటన్నిటిని క్వెషన్ చేయకుండా ఉండాలని చూడండి నేను 3,00,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నా. హ్మ్. పెద్ద ఫ్యూచర్ సిటీ కడుతున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్ చూపెట్టడం. హ్మ్. ఉన్న వాటిని డెవలప్ చేసేది లేదు. ఉన్న స్కూల్‌లో డెవలప్ చేసేది లేదు. ఉన్న ఉద్యోగాలు కల్పించేది లేదు. ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేది లేదు. అవును. ఆ! లేదంటే కొత్తగా నువ్వు తెచ్చే ఉద్యోగాలు లేవు. హ్మ్. రెగ్యులర్ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉన్న గత గత ప్రభుత్వం ఇచ్చిన వాటిలలో నువ్వు ఇచ్చిందే ఆ 10,000 ఉద్యోగాలు. మిగతా అన్నీ అవును. కూడా అవును. 50,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన అవును. నోటిఫికేషన్‌లే. నువ్వు ఇచ్చింది 10,000 అయితే చెప్పుకునేది 60,000 ఉద్యోగాలని. హ్మ్. అవునా? అవును. నీ హయాంలో చేసింది. హ్మ్. దాంట్లో కూడా కోర్టు నిన్న గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో చాలా సీరియస్ అయింది. అంతకుముందు గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా సింగిల్ అయింది. జడ్జిలు అవును. సీరియస్ అయినరు. అవును. కానీ పోయి మళ్ళా డబ్బులు రివిజన్ బెంచ్ పోయి తెచ్చుకున్నావు. డివిజన్ బెంచ్. ఆ! అవును. డివిజన్ బెంచ్‌లో తెచ్చుకున్నావు. ఆ! సో, ఇట్లా నువ్వు ఏదంటే డ్రామాలు ఆడుతున్నావు. అంత నాటకాలు ఆడిపిస్తూ కథలు ఆడుకుంటూ నువ్వు చేసిన తప్పులన్నీ కూడా తప్పులని స్వయంగా ఒక జడ్జి చెప్తాడా? చెప్పడు కొట్టేస్తాడా? కదా! చెప్పడు. అవును. గ్రూప్ 2 కొట్టేస్తాడా? ఉద్యోగాలన్నీ అవును. 1032 ఉద్యోగాలు కొట్టేస్తాడా? అవును. అంటే ఏ తప్పు లేకుండా ఉండే? హ్మ్. అంటే దాంట్లో తప్పులన్నింటినీ డివిజన్ బెంచ్‌లో నువ్వు కవర్ చేయించుకొని హ్మ్. ఇవాళ గ్రూప్ 1 అదే పరిస్థితి, గ్రూప్ 2 అదే పరిస్థితి. నీకు ఆయనకు తేడా ఏముంది పెద్దగా? హ్మ్. నీకు తేడా ఏం లేదు. ఆయనకు పేపర్ లీక్ చేసినావు. నువ్వు ఉద్యోగాలు అమ్ముకున్నావు. అంతే. తేడా ఏం డిఫరెన్స్ ఏం లేదు. లేదు. ఒకటే గదా! ఒకటే. ఎటొచ్చి నిరుద్యోగులకి ఏం లేదు ఆ! గదా! అవును. నువ్వు ఉద్యోగాలు అమ్ముకున్నావు. లీగల్‌గా. నువ్వు లీగల్‌గా అమ్ముకున్నావు. హ్మ్. ఆ! కానీ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయో, మీ మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఎక్కువ శాతం ఏకగ్రీవాలు కనపడతా ఉన్నాయి. వేలం పాటలు అఫీషియల్‌గా ఎప్పుడూ లేని విధంగా కోట్లకి వేలం పాటలు జరుగుతున్నాయి. సో, వీటి మీద మీ ఉద్దేశ్యం అదే ఏంటి? ఇప్పుడేందంటే 42% వాటా ఇయ్యలేదు. హ్మ్. ఎవరికి లోకల్ బాడీలా. హ్మ్. గ్రామ పంచాయతీలో గూడా. అవును. వేలం పాటలలో రెడ్‌లో వచ్చి కొట్టుకోపోతాండ్రు. హ్మ్. అంతా రెడ్లే కదా! ఇప్పుడు వేలంపాట ఏసింది అంతా రెడ్లే కదా! ఎవరు అవును. ఇస్తారు? అవును. బీసీలా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలా? లేదు. మరి అంతే కదా! వేలంపాటలు అంతా కూడా రెడ్లు వచ్చిర్రు కాబట్టి ఓపెన్‌గా ఏకగ్రీవం నేనేం చేత్తా అంటాడు. అవును. 42% వాటా ఇయ్యకుండా అప్పుడు మొత్తం లెక్కలు చూపెడతాడు. ఏందంటే నేను 42% నీకు ఇద్దామనుకుంటే కోర్టులు కొట్టేసినాయి. హ్మ్. అక్కడేమో ఏకగ్రీవాలు అయిన్రు. ప్రజలు గెలిపించారు వాళ్ళను. ఆ! హ్మ్. మరి దానికి నేనేం చేత్తా అని తప్పించుకుంటాడు. అంటే హ్మ్. ఏద్దాం బీసీలను ముంచడం అన్నట్టు. దాదాపు నాకు తెలిసి ఇప్పుడుకొచ్చి ఒక 60 చోట్ల ఏకగ్రీవం అయింది గదా! అంటే అయినాయి. బేసిక్‌గా 60, వేలం 70 పాటల సీట్లు అయినాయి. విషయమైనా ఏకగ్రీవాలైనా ఏకగ్రీవాలయినాయి. మళ్ళీ దానికి ఒక సెపరేట్‌గా కేంద్ర ప్రభుత్వం కూడా మేము 20,00,000 అదనంగా ఇస్తా అంటంది. అదొక డ్రామా. హ్మ్. అదొక రకంగా కొనడమే కదా! అవును. వేలంపాట అవును. వేయడమే కదా! అవును. అంటే అది ప్రాసెస్‌లో ఉందా ఎక్కడైనా సిస్టమ్‌లో? ఎన్నికల లేదు. సిస్టమ్‌లో ఎక్కడైనా ఉందా? మరి ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషన్ ఏం చేత్తాంది? హ్మ్. కళ్ళు మూసుకొని కూర్చుంటాంది. ఆ! కానీ ఈ అసలు పార్టీ సింబల్ అనేది లేకుండా జరుగుతున్న ఎన్నికని అంటున్నారు. కానీ చాలామంది అవే పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు గదా! గ్రామాల్లో. మొత్తం అదే అంటున్నా కదా! ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అంటున్నా నేను ఈ హ్మ్. విషయంలో. హ్మ్. ఒక్క గ్రామ పంచాయతీ ఎన్నికలల్ల ఒక ఆమె ఏమేస్తది, ప్రాజెక్ట్‌ల పేరు మీద నేను ఇది కట్టిస్తాను, అది కట్టిస్తాను అని చెప్తుంది. హ్మ్. ఆ గ్రామంలో ఉండే బడ్జెట్ ఎంత? హ్మ్. నువ్విచ్చే బడ్జెట్ ఏడికెళ్ళి వస్తాయి నీకు? హ్మ్. ఇప్పుడు ఇంత ప్రాజెక్టులు కట్టాడు. ఒక్కొక్కడికి ఒక గ్రామం కోసం ఒక లేడీ అట ఆమె అనితారెడ్డో అవును. ఏదో రెడ్డి ఉంది. అవును. మన ఒక నల్గొండ. నల్గొండ. ఎక్కడో ఆమె ఆమె తీసుకున్న దానికి 10, 20 కోట్లు కావాలి. ఆమె ఇచ్చిన హామీలకు అవును. 10, 20 కోట్లు. ఎక్కడి ఆమె నుంచి వస్తాయి? అవి ఏడికెళ్ళి? అసలు గ్రామ బడ్జెట్ ఎంత? అవును. నువ్వు 10, 20 కోట్లు ఎట్లా నేను హామీ ఇయ్యక నన్ను నీ ఇప్పుడు చెప్తోని కొట్టండ్రా. అంబులెన్స్ అంటున్నారు. ఆ! ఈ పెళ్ళిళ్ళైతేనేమో ఆ! ఖర్చులకి ఇస్తా అంటున్నారా? అసలు ఇది బంగారం కాదు ఇస్తా అంటున్నారు. అసలు ఏంది? నీ ఎన్నికల నియమాల ఖర్చెంత? నువ్వు చూపెట్టాల్సిన ఖర్చెంత? వీళ్ళు ఇచ్చిన హామీలెంత? ఈ ఎన్నికల కమిషన్‌లు కనుగనబడతలేవా?
అసలు సర్పంచ్ జీతం ఎంత? సర్పంచ్ జీతం ఎంత? చెవులు పడతలేవా? అంటే ఒక రకంగా దోపిడీని ప్రోత్సహిస్తున్నట్టే కదా. అవును. మరి ఇంత దుర్మార్గమైన దోపిడీ జరుగుతుంటే ఎన్నికల కమిషన్ కళ్ళు లేని కబోదిలాగా వింటుంటే, చెవులు లేని వాళ్ళ గుడిలాగా ఉంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్ట బతికినట్ట గ్రామాలలో. అవును. మరి ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే ఎన్నికల కమిషను సైలెంట్గా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వము సైలెంట్గా ఉంది, రాజకీయ పార్టీలు కూడా సైలెంట్గానే ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు కూడా. అన్ని సైలెంట్ గానే ఉన్నాయి కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బీసీ యాదవులకు సంబంధించిన వ్యక్తిని నరేష్ చేసి కిడ్నాప్ చేసిండు. ఇంత జరిగినా కూడా కనీసం ప్రతిపక్షాలు మాట్లాడలే దాని మీద, కనీసం ఈ ఈసీ కూడా ఎక్కడ కూడా స్పందించిన. అదే అంటున్న, క్రిమినల్ చర్యలు లేవు వాళ్ళ మీద. ఇంత క్రిమినల్ వ్యవహారాలు జరుగుతుంటే క్రిమినల్ చర్యలు లేవు అక్కడ. మరి ఈసీ ఏం చేస్తున్నట్టు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నట్టు, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నట్టు, మరి ప్రజాస్వామ్యం ఉన్నదా, కూని అయిపోయిందా? మరి ప్రజాస్వామ్యం ఇంత ఘోరంగా కూని చేస్తుంటే కూడా మాట్లాడింది అసలు కనీసం అంటే ఇప్పుడు ఈ ఎన్నికల విషయంలో అయినా, సర్పంచ్ ఎన్నికల్లో న్యాయంగా నిలబడిన వాడు గెలిచే పరిస్థితి ఉంటుందా? న్యాయంగా నిలబడే వాళ్ళు ఎవరు గెలవడు. అంత మ్యానిపులేషనే, అంత డబ్బు మ్యానిపులేషను, ఓట్లను కొనడమే. న్యాయంగా ఉంటే నువ్వు ప్రజలే చెప్తాను, నువ్వు ఎందుకు వచ్చినావన్నా. ఇప్పుడు మా అభ్యర్థులు కూడా 5-6 6 6-7 స్థానాలు నిలబడరు. అన్నా సార్ ఎక్కడికి వెళ్తారు సార్ ఈ పోటీలో, ఇంత డబ్బు మీరేడా పెడతారు సార్, మీ క్యాండిడేట్ వెళ్తారు సార్ అంటారు. ప్రజలు డైరెక్ట్ చెప్తున్నారు. నేను 6-7 స్థానాలలో మా అభ్యర్థులను పెట్టారు. అవును, పెడితే వాళ్ళే అంటారు, డైరెక్ట్ ప్రజలు అంటారు, సార్ మీరు ఎక్కడ తట్టుకోగలుగుతారు సార్, ఇక్కడ ఒక్కొక్కరు ఇన్ని లక్షలు, ఒక్క సర్పంచ్కి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెడుతున్నారు, 70 లక్షలు, 80 లక్షలు కోట్లు పెడుతున్నారు, మీరేడ తట్టుకుంటారు సార్ అంటారు. మరి అక్కడ ఎట్లా ఇక తట్టుకునేది ఎట్లా, నిలబడేది ఎట్లా, మన వాళ్ళు గెలిచేది ఎట్లా, నిజాయితీ ఉండేది ఎక్కడ? అంటే దళితుల తరపున మీరు కొట్లాడుతూ ఉంటారు కదా సార్, మరి మీకు అనిపిస్తుందా ఈ ప్లాన్ మొత్తంలో దళితులకి ఏమైనా సర్పంచ్ పదవులు కానీ, దళితులకు రిజర్వేషన్లు వస్తాయి కావచ్చు, కానీ దాంట్లో సంపన్నుడే వస్తున్నాడు, అంటే డబ్బు ఉన్నోడే వస్తున్నాడు. అందుకే నేను ఏమంటానంటే, అసలు సంపన్నులకు ఈ రిజర్వేషన్ తీసేయాలి. ఈ పొలిటికల్ రిజర్వేషన్లు కానీ, విద్యా ఉద్యోగ రంగాలు కానీ. ఇప్పుడు ఈయన వివేక్ ఉన్నాడండి, ఆ వివేక్ వాళ్ళ కొడుకు నిలబడతాడు రిజర్వేషన్లలో, ఆయనే నిలబడతాడు, వాళ్ళ అన్న నిలబడతాడు. ఇంకా సామాన్యుడు ఎక్కడ నిలబడాలండి? ఎప్పుడు వాళ్ళకే మినిస్టర్ పదవులు, వాళ్ళకే మినిస్టర్ పదవులు, వాళ్ళకే ఎమ్మెల్యే పదవులు. ఇక డబ్బు ఒక్కొక్కరు రిజర్వేషన్లలో కూడా 50 కోట్లు పెట్టి ఒక ఎమ్మెల్యే కలిసినాక ఇక రిజర్వేషన్లకు అర్థం 50 కోట్లు సార్. ఇప్పుడు 100-200 కోట్లు. ఇప్పుడు ఇక్కడే చూసుకోండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. సార్ ఇక రిజర్వేషన్ వల్ల నేను అంటాను, రిజర్వ్ అభ్యర్థులు కూడా 50 కోట్లు ఖర్చు పెడితే రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ కోసం పెట్టిండా? లేదు. మరి మన ఇట్లాంటి దోపిడీదారులకు రిజర్వేషన్లు ఎందుకండి? ఎందుకు వాళ్ళకు అసలు వాళ్ళ లోపల పోటీ చేయాలి అంటున్నా నేను. అదే అంటే నా స్లోగన్, ఆర్పీఐ పార్టీ తరఫున స్లోగన్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ సంపన్నులను రిజర్వేషన్ల పరిధిలోకి తీసేయాలి. మన గవయ్ గారు చెప్పినట్టుగా వాస్తవం అది. డబ్బున్నోళ్ళు రిజర్వేషన్ల అవసరం ఏంది వాళ్ళకి? ఈ సంపన్నులని రిజర్వేషన్ పరిధిలోకి తీసిపడేయాలి, ఈ క్రిమిలేయర్ వర్గాలు. సో నేనేమంటానంటే, ఈ సంపన్నులు ఎక్కడైనా సరే, ఇప్పుడు ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ, పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ఎందుకు పెట్టిండంటే పేదల కోసం పెట్టిండు. ఎక్కడ ఒక పేదలు కనపడతాడా నీకు? ఒక చివరికి సర్పంచ్ గారన్నా లేదు. మరి అట్లా ఉన్నప్పుడు ఎందుకంటే ఆ రిజర్వేషన్ వాళ్ళకి. కాబట్టి నేనేమంటానంటే, విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా ఈ క్రిమిలేయర్ తీసిపడేయాలి. ఎస్సీ ఎస్టీల విషయంలో కూడా తీసేయాలి, క్రిమిలేయర్ మ్యాండేటరీగా పెట్టాలి. నేను గతంలో అట్లా దాన్ని వ్యతిరేకించాను, కానీ ఇప్పుడు అట్లా చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా చూస్తుంటే దుర్మార్గంగా ఈ సంపన్నులు ఎవరైతే ఉన్నారో, ఈ దళిత సంపన్నులు, ఈ ట్రైబల్ సంపన్నులు, ఒక్కరు కూడా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటే, ఆ వర్గాల మీద, దళితుల మీద జరుగుతుంటే, అన్యాయాలు జరుగుతుంటే, చంపేస్తుంటే, నరికేస్తుంటే, మా దోపిడీ భూములు గుంజుకుంటే, అసైన్ భూములు గుంజుకుంటే, లక్షల ఎకరాల భూములు గుంజుకుంటే ఒకటి మాట్లాడతలేడు. ఎందుకంటే రిజర్వేషన్ వాళ్ళకి ఖచ్చితంగా రద్దు చేయాలి. పేదలు మాత్రమే రావాలి. దళితుల్లో ఉన్న పేదలు, మధ్యతరగతి వాళ్ళు రావాలి దాంట్లోకి. నేను ఉద్యోగం అనేసి వచ్చిన, అట్లా రమ్మనండి. నేను నా పిల్లలకు రిజర్వేషన్లు క్లెయిమ్ చేయలే, నా పిల్లలు చేయలేదు, నేను అవసరం లేదు. నా పిల్లలకు వాళ్ళకు విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ అవసరం లేదు. కాబట్టి అట్లా కాంపిటీషన్లో స్వచ్ఛంగా వదులుకోవడం అంటున్నా. చట్టం రావాలంటున్నా ఈ విషయంలో. చట్టం రావాలి ఖచ్చితంగా. పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి, సంపన్నుడు ఒక్కడు కూడా పోటీ చేయదు రిజర్వేషన్. నువ్వు జనరల్ పోటీ చేసుకో, నాకు అభ్యంతరం లేదు. నువ్వు పోటీ పడు, ఓ రెడ్ ఆయనతో పోటీ పడు, ఓ బీసీ ఆయనతో పోటీ పడు. కానీ ఓ పేద గుడిసెగతి లేనివాడు, పాపం పేద మధ్యతరగతి నుండి వచ్చి చదువుకున్నాడు ఇలా వచ్చి ఆ రిజర్వేషన్లో పోటీ చేద్దామంటే వాడికి దిక్కు కూడా లేదు. ఇంత ఉన్నతమైన చదువులు చదువుకున్నా నాకే దిక్కు లేదు. అవును, బాబాసాహెబ్కే దిక్కు లేదు. అప్పుడే ఆయన పాపం ఓడిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అవును,
మరి అటువంటి పరిస్థితులలో ఈ రోజులలో ఎవరు వెళ్తారండి? ఇంత 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్ల పరిస్థితులలో నాలాంటి ఎంపీగా పోటీ చేయాలంటే, గెలవాలంటే మొన్న పోటీ చేసిన కదా 2015లో. అవును. ఏంటి నా పరిస్థితి చెప్పండి? ఇప్పుడు రేపు ఎట్టగలగలుగుతాను? మరి సిద్ధంగా ఉన్నారు ఆర్పిఐ నుంచి 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా ఖచ్చితంగా రిజర్వ్ సీట్లలో ఆర్పిఐ పోటీ చేస్తుంది. జనరల్ స్థానాలను మేము బీసీలకు సపోర్ట్ చేస్తాం, బీసీలకు సపోర్ట్ చేస్తాం, మైనారిటీలకు సపోర్ట్ చేస్తాం. కొన్ని ఏరియాలలో ఖచ్చితంగా ఆర్పిఐ ఓటు ట్రాన్స్ఫర్ కాదు, ఓటు ట్రాన్స్ఫర్ కావాలి, నోటు ట్రాన్స్ఫర్ కాదు. నోటు ట్రాన్స్ఫర్ను నేను ఆర్పిఐ కంప్లీట్ రద్దు చేస్తుంది. ఓటు ట్రాన్స్ఫర్ నిజాయితీ గల వాళ్ళు సమర్థులను ఖచ్చితంగా ఓటు మార్చుకోవాలి. మా దళితుల ఓట్లను బీసీలకు వేయాలి, బీసీల ఓట్లు దళితులకు వేయాలి, మా ఓట్లు మైనార్టీలకు వేయాలి, మైనార్టీలు మాకేయాలి. ఈ ఓటు ట్రాన్స్ఫర్ నినాదాన్ని తీసుకురాదు. నోటు ట్రాన్స్ఫర్ అనే దాన్ని రద్దు చేయాలి. ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది, కానీ అది అనధికారికంగా సాధ్యమవుతుంది సార్. ఓటు ట్రాన్స్ఫర్ సాధ్యమవుతుంది, 100% సాధ్యమవుతుంది. ఏ విప్లవాలు ఎప్పుడు కూడా ప్రజల నుండి రావాలండి, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఏం నేపాల్లో వచ్చి కాలబెట్టలేదా ప్రధానమంత్రులు? పిల్లలని కాలబెట్టారు. అలాగే సార్. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే మినిమం ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది పెడుతున్నారు. 5,000 6,000 ఓటుకి, లేదా 10,000. స్తోమతున్నాడు ఒక అక్కడ ఖచ్చితంగా ఓట్లు పడాలనుకునేటప్పుడు 10,000 15,000 కూడా పెడుతున్నారు, 30,000 కూడా పెట్టినండి మొన్న. మరి ఈ క్రమంలో ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరిగే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా చేయాలి. ప్రజలు తలుచుకుంటే ఇప్పుడు వాడు 30,000 తీసుకుంటాడు, మనకి ఏదైనా పని కావాలంటే చేస్తాడు, వీడు చేయడు కదా. గెలిచినోడు చేయడు, గెలిచినోడు వాడు బిజినెస్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్తున్న అసైడ్ భూముల బిజినెస్లు, ఆ భూముల అందరు పేదల భూములన్నీ కొట్టేస్తున్నారు. మాట్లాడాడు వీడు, దాని మీద మాట్లాడినప్పుడు ఆ రిజర్వేషన్ వాడు ఉంటే ఎంత ఉండకపోతే మనలోకి అన్నీ జరుగుతున్నాయి. మాట్లాడకపోతే ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నాక నీకు ఓటు వాడు ఎందుకు మాట్లాడతాడండి? అవును, నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే మాట్లాడవచ్చు, నేను నిలదీయచ్చు. నేను అదే అంటున్నా, ప్రజలారా మీరు డబ్బులు తీసుకొని అవినీతి పనులు కాకండి, మీరు డబ్బులు తీసుకొని మీ హక్కులను కోల్పోకండి, మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేయండి, నిలదీయండి. ఎవడైతే నీకు పని చేయడు, ఎమ్మెల్యే మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, లేదంటే వార్డు మెంబర్ కానీ, లేదంటే జెడ్పీటీసీ మెంబర్ కానీ, ఎవరైనా సరే, ఎంపీపీ కానీ, నువ్వు డబ్బులు తీసుకున్నావంటే నీకు అడిగే హక్కు కోల్పోతుంది. రైట్. కాబట్టి డబ్బులు తీసుకోకుండా ఓటేసే సిస్టాన్ని కానిశీలం తీసుకొచ్చాడు ఉత్తర భారతదేశంలో. ఇక్కడ కూడా దక్షిణ భారతదేశంలో ఆర్పిఐ తీసుకొస్తుంది. ఆ విధానమే మాది. సార్ ఇంకోటి, ఇప్పుడు ఓయూకి రెండోసారి అనుకుంటా ముఖ్యమంత్రి వస్తూ ఉన్నారు. లాస్ట్ టైం చూసాం మనం, వస్తే ఎక్కడెక్కడ నిరుద్యోగుల్ని మీలాంటి వాళ్ళని కనీసం ఆ చుట్టుపక్కల కూడా రానిచ్చే పరిస్థితి కనపడలేదు. మరి ఈసారి పరదాలు లేకుండా అఫీషియల్గా వస్తున్న ఎవరైనా వచ్చినా కలవచ్చు అంటున్నాడు ముఖ్యమంత్రి. మీరేం చెప్తారు? ఇంక అంటే ముఖ్యమంత్రి రావడానికి స్వాగతిస్తా, నేను దాన్ని వ్యతిరేకించాను. ఎందుకంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి రాలేదు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రావడానికి స్వాగతిస్తా. కానీ బోగస్ వ్యవహారాలు చేయడానికి వ్యతిరేకిస్తా, బోగస్ మాటలు, బోగస్ వ్యవహారాలు చేయడానికి వ్యతిరేకిస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తున్నాడు కరెక్టే, మరి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు? ఫస్ట్ కావాల్సింది ఓయికి ఉద్యోగాలు చెప్పాలి, సమాధానం చెప్పాలి. రెండవది ఎంతోమందిని రెగ్యులరైజ్ చేసాడు, చేస్తా ఉన్నాడుగా. కాంట్రాక్ట్ ఎంప్లాయీ రెగ్యులరైజ్ చేస్తావు, ఎంతమంది చేసినావు చెప్పాలి, ఎంతమంది చేసినావు, చేస్తావు, దానికి గడువు ఎప్పుడు. తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని నింపుతావు, ఇంతవరకు నింపింది ఎంత, రెండేళ్ళ. ఇప్పుడు నువ్వు నీ వాగ్దానం ఏంటి ఆ విషయంలో. మూడవది డెవలప్మెంట్ విషయం, హాస్టల్స్ ఇప్పటికి కూడా పాత హాస్టల్స్ ఉన్నాయి. అవును, వాటన్నిటిని ఇవాళ కొత్త హాస్టల్స్ ఎన్ని నిర్మాణం చేస్తూ గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన శాంక్షన్ కాదు, నీ 2 ఏళ్లలో శ్వేతపత్రం ప్రకటించు. నీ 2 ఏళ్లలో నువ్వు ఇచ్చింది ఎంత, రేపు ఇచ్చేది ఎంత, నువ్వు ఆ శ్వేతపత్రం ప్రకటించు. అంతేగాని ఊటిగా డాంబికలు మాట్లాడి ఏ ముఖ్యమంత్రి మాటలు కాకుండా డైలాగులు కొట్టి పెద్ద నేను అవునండి నేను విద్య తప్ప నీకు ఏమి ఇవ్వలేనంటే నువ్వేది ఇచ్చేది? అది రాజ్యాంగంలోనే ఉంది, ప్రాథమిక హక్కులో భాగం. విద్య అనేది ప్రాథమిక హక్కు అండి, నువ్వేది ఇచ్చేది మోడీ? అవును, నువ్వేమైనా బిచ్చం ఇస్తానవా? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తానవా? అరే ప్రాథమిక హక్కు భయ, మేము పన్ను కడుతున్నాము. అవును, మేము దేశ పౌరులు, తెలంగాణ రాష్ట్ర పౌరులను పన్ను కడుతున్నాము. అవును, మా పన్నుల్లో మాకు సరిగా దోపిడీ చేయకుండా ఉంటే చాలు. నువ్వు మేము కడుతున్న పన్ను దోపిడీ చేయకుండా ఉంటే చాలు. మేము కడుతున్న పన్నులో భాగంగా మాకు విద్య అనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించింది. నువ్వు ఇచ్చేది ఏంది బిచ్చా? నువ్వు ఇప్పుడు ఇంతవరకు ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో సరిగా తిండి పెడతలేవు. వాళ్ళకి ఇంతమంది 60-70 మంది చచ్చిపోయారు, వాళ్ళ మీద ఒక రక్ష అది లేదు, రిక్రూట్మెంట్ లేదు. నువ్వు వచ్చిన తర్వాత ఏది లేదు. నువ్వు డాంబికలు మాట్లాడితే నమ్మేటోడేవాడు? ఉన్న వాటిని కాపాడలేనున్నాడు బేట. ఏదో ఉల్లాల సామెతలాగా కొత్త వాటిని తీసుకొచ్చి నేను ఇంటిగ్రేటెడ్ పెడుతున్నా,
లేకపోతే ఇంకేదో ఫ్యూచర్ జనరేషన్కి అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా, ఇవన్నీ డాంబికాలు. ఈ డాంబికాలు కాదు, ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయి ఫస్ట్. నువ్వు ఉన్న ఐటీఐలను నేను అప్గ్రేడ్ చేస్తాను, సంతోషం, దాన్ని స్వాగతిస్తాం. అవును. సో ఉన్న విశ్వవిద్యాలయాన్ని డెవలప్ చేయి. నువ్వు కొత్త విశ్వవిద్యాలయాలు పెట్టకపోయినా అంటే పర్లేదు. కేవలం ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగానే వస్తున్నట్టేనా ఇప్పుడు? అంతే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఇవాళ ఎడ్యుకేషన్ అనేది, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ఫారెన్ ఫండ్ ఉంది దానికి, విదేశీ ఫారెన్ ఫండ్ ఉంది. వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ నిధులు ఇవ్వాలంటే నువ్వు చదువు ఎంత చెప్తానో అడుగుతాడు. అవును. నువ్వు చదువు చెప్పకపోతే ఇవ్వడు. అందుకే టీచర్ రిక్రూట్మెంట్ అనివార్యం ఇస్తారు, పోలీస్ రిక్రూట్మెంట్ నీ రక్షణ కోసం పెట్టుకుంటావు. అవి తప్ప ఏమున్నాయి చెప్పండి? అవును. అవి తప్ప మిగతా ఏం చేసినావు చెప్పండి? గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లే ఇచ్చినావు. నీకు మొత్తం నువ్వు ఇచ్చింది నీ మొత్తం 2 నెలల్లో 10,000 ఉద్యోగాలు లేదు. అవును. నువ్వు ఇప్పటిదాకా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 40,000 నోటిఫికేషన్ ఇచ్చినట్టు అన్నావు. కానీ ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి వస్తే నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా ఒకవేళ ఓపెన్ అని అంటున్నారు కాబట్టి, పరదాలు లేకుండా ఎవరైనా వచ్చి కలవచ్చు, ఎవరైనా వినతి పత్రాలు ఇవ్వచ్చు అని అంటున్నాడు కాబట్టి, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి వినతి పత్రం ఇస్తారు కదా, ఏమి ఇచ్చారు ఏంటి అనేది వాళ్ళు సమాధానం చెప్పాలా. నేను అడుగుతున్నా ఇంకోటి కూడా, ప్రైవేటు ఉద్యోగాలలో కూడా మా వాటా ఎంత అంటున్నా, తెలంగాణ ప్రజల వాటా ఎంత? నువ్వు ఉత్తరాది వాళ్ళ లెక్క చూపెట్టకు దయచేసి. మన క్యాస్ట్ సెన్సెస్లో నీ కమ్యూనిటీని, అగ్రకులాలను, ఉత్తరాది వాళ్ళని చూపెట్టి నువ్వు పెంచుకున్నావు. అవును. నువ్వు యాక్చువల్గా తెలంగాణలో అంత అగ్రకులాలు లేరండి, 7% కంటే ఎక్కువ లేరు, 15% చూపించుకున్నావు నువ్వు లెక్క. ఎట్లా చూపించుకున్నావు అంటే అక్కడికి వెళ్ళి మైగ్రెంట్ అయిన వాళ్ళ, ఉత్తరాది వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళందరూ చూపెట్టుకున్నావు. ఇవాళ ప్రైవేటు ఉద్యోగాలలో కూడా వాళ్ళకే చూపెడుతున్నాను. వాళ్ళ ఉద్యోగాలు మనకి ఇచ్చినట్టు చూపెడతాను. తెలంగాణ అట్లా చూపెడతావు నువ్వు. తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కావాలి, మా వాటా ఎంతో చెప్పాలి. ఎక్కడండి కనీసం వ్యాపారం పెట్టుకుందామంటే జాగలేదు ఎక్కడ. మొత్తం ఉత్తరాది వాళ్ళు వచ్చి ఆక్రమించారు. మార్వాడి, గుజరాత్, రాజస్థానే కదా మొత్తం వ్యాపారాలన్నీ. చివరికి ఛాయ్ దుకాణం పెట్టుకునే పరిస్థితి లేదు మా తెలంగాణకి. ఛాయ్ దుకాణం పెట్టుకోలేదండి. ఉస్మానియా చుట్టూ ఎవరి అండి దుకాణాలు? ఛాయ్ దుకాణాలతో సహా మార్వాడిలే. అవును. ఆ 2 పెట్రోల్ పంపులు మార్వాడిలే. దమ్ముందా ఆయనకు రేవంత్ రెడ్డి తీసేయమనండి చూద్దాం. ఉత్తరాది గవర్నమెంట్ కదా, పెట్టించిందే గవర్నమెంట్ కదా. అదే అంటున్నా. ఇప్పుడు మొత్తం ఉత్తరాదికి దాసోహం అయిపోయినావు నువ్వు. నీకు దమ్ముంటే హైదరాబాద్ రైజింగ్లా సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ని పలాని వరకు చేస్తామని చెప్పానండి. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేస్తామని చెప్పండి దమ్ముంటే. చేయరు కదా. ఉత్తరాది వాళ్ళ దాసోహము, నువ్వు పెద్ద సమానము. బీజేపీ, కాంగ్రెస్ 2 ఉత్తరాది పార్టీలు, అవి ఇద్దరు కుమ్మక్కై తెలంగాణ పాపం కేసీఆర్ని తొక్కేయాలని చూస్తున్నారు. సరే, కేసీఆర్ దాంట్లో తప్పులు జరగదంటలేను, జరిగినందుకు పనిష్మెంట్ ఇచ్చాను ప్రజలు. అవును. ఖచ్చితంగా కేసీఆర్ కూడా రియలైజ్ కావాలా, కేటీఆర్ కూడా రియలైజ్ కావాలా. అవి ఖచ్చితంగా వచ్చే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా తన ప్రణాళికలు ఉండాలా. సో ఈ ఫైనల్గా ఇప్పుడు ఈ బీసీ ఉద్యమం నడుస్తుంది, మీ అంచనా ఏంటి? ఈ బీసీ ఉద్యమం కరెక్ట్ వేలో వెళ్తలేదండి. 100-200% చెప్పగలుగుతాను. అది జాకు చిరంజీవి కావచ్చు, చిరంజీవి గారు జాక్ కావచ్చు, జేఏసీ కావచ్చు, లేదంటే ఈయన మన ఆర్ కృష్ణ జేఏసీ కావచ్చు, జాజుల శ్రీనివాస్ జేఏసీ కావచ్చు, ఇంకెవరు ఉన్నాయండి? ఇంకా తీర్మార్మల్ పార్టీ, టీఆర్పీ పార్టీ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే బీసీలను మోసం చేస్తున్న విధానంగా చెప్పాలి నా దృష్టిలో. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు 9th షెడ్యూల్కి ఏం సంబంధం అండి? జస్టిస్ ఈశ్వరయ్య గారు 9th షెడ్యూల్ అంటున్నారుగా, ఏం సంబంధం అండి? నేను అడుగుతున్నాను డైరెక్ట్గా. మీరు కూడా మీ ఓకే టీవీకి రమ్మనండి, ఈశ్వరయ్య గారు, నేను డిబేట్ చేస్తాను. ఏం సంబంధం అండి? 9th షెడ్యూల్ ఎప్పుడు వస్తుందండి? పార్లమెంట్లో చట్టం వచ్చిన తర్వాత. పార్లమెంట్లో చట్టం రావాలంటే కూడా దేశం అంతా కులగన్న కావాలి. అవును. నీ యొక్క తెలంగాణ కోసం పార్లమెంట్లో చట్టం రాదు. అవును. ఎందుకు రాదంటే ఆల్రెడీ పెండింగ్ ఉంది. ఇప్పటికి 8 రాష్ట్రాల విషయాలలో పెండింగ్లో ఉన్నది. ఆల్రెడీ సుప్రీంకోర్టు 50% దాటదని, ఈవెన్ తెలంగాణ విషయంలో కూడా, మొన్నటి విషయంలో కూడా చెప్పింది. లోకల్ బాడీలో 50% దాటద్దని చెప్పింది. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగే 8 రాష్ట్రాలలో అదే జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 50% దాటద్దని చెప్పినాక ఎవరన్నా 50% దాటి చేసే పరిస్థితి ఉందా? ఎన్నికల పోయే పరిస్థితి లేదు, రాదు కదా. ఇప్పుడు చేసిండా? చట్టపరంగా కానప్పుడు ఈ చట్టపరంగా నువ్వు 50% సీలింగ్ ఎత్తేయకుండా పార్లమెంట్లో చట్టం ఎట్లా వస్తుంది? రాదు. పార్లమెంట్లో ఈ 50% సీలింగ్ ఎత్తేస్తూ చట్టం రావాలి. అవును. అది అవుతుందా? అది ఒక్క నీ రాష్ట్రం కోసం చేస్తారా? కాదు. దేశమంతా కులగన జరగాలి. మరి అది జరగకుండా నువ్వు పార్లమెంట్లో చట్టంగా నువ్వు పెట్టండి, చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టండి అని చెప్తే ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి?
ఉమ్, 50% సీలింగ్ ఎత్తేయాలంటే ముందు ఏం చేయాలి? 9 మంది జడ్జీలు 92లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని? మండల కమిషన్ జడ్జిమెంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 50% దాటద్దు అని ఇచ్చారు. దాటొద్దు అది దేంట్లో? కొట్టాలి అది కూడా విద్యా ఉద్యోగ రంగాలు అది యాక్చువల్గా. కానీ దాన్ని ఏం చేసారు వీళ్ళు? పొలిటికల్. పొలిటికల్ కూడా 50% దాటద్దు అని పెట్టేసింది. పెట్టేసి జడ్జీలు అంతా అగ్రవర్ణాలు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా తీర్పులు ఇచ్చుకుంటా. రాజ్యాంగంలో ఎక్కడ 50% పెట్టాలని లేదు, ఇప్పటికి లేదు, ఎక్కడ కూడా లేదు, పెట్టకు. ఆయన జడ్జీలు ఎవరండి 50% పెట్టడానికి? ఆయనే పెట్టిండ్రు. అది పెట్టిన జడ్జీలు 9 మంది కాస్త 11 మంది జడ్జీలు కనుక తీర్పు ఇచ్చి 50%తో సంబంధం లేకుండా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని 50% తొలగించారు అనుకోండి, అప్పుడు అన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు నచ్చంట. అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఎట్లయితే ఆ వర్గీకరణ విషయంలో 2004లో మీరు రాష్ట్రాలకు అధికారం లేదు, వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పింది 5 జడ్జీలు. తర్వాత 2024లో అదే సుప్రీంకోర్టు 7 జడ్జీల చేత మీరు చేసుకోవచ్చు అని ఇచ్చింది. ఈ విషయాలు కూడా అట్నే 50% సీలింగ్ ఎత్తేసుకుని చేసుకోవచ్చు అని ఇస్తే అయిపోయా. 11 మంది జడ్జీలు అవును, అయిపోతుంది. ఇంత సింపుల్గా ఈ విషయాలను ప్రజలకు చెప్పకుండా, ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఈ విషయాలు చెప్పకుండా, రేవంత్ రెడ్డి 9th షెడ్యూల్ అని చెప్పి 9th షెడ్యూల్ పేరు మీద ఢిల్లీ పోయి రాజకీయాలని చెప్పించి ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డిని ఇప్పుడు తిట్టుకుంటా తప్పుడు జీవో తెచ్చిండని. తప్పుడు జీవో తప్ప ఏం తెస్తాడైనా? రేవంత్ రెడ్డి ఏం చేయగలుగుతాడు చెప్పండి? రేవంత్ రెడ్డి చేతులు ఏముంటుంది? 50% సీలింగ్ ఎత్తేస్తూ మొన్న తెచ్చింది జీవో నెంబర్ 9, అది కోర్టులో ఉంది. ఇప్పుడు జీవో నెంబర్ 46 తెచ్చింది. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 46ని కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 9కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు జీవో నెంబర్ 9 ఏమో అది 42% రిజర్వేషన్ ఇస్తూ ఇచ్చింది. 46 అప్పుడు 17%. అవును, ఇప్పుడు వచ్చింది. సో 17% అంటే లాస్ కదా వీళ్ళకి. అవును, పార్టీ పరంగా ఇస్తారని. అందుకే కంప్లీట్ లాస్ కదా. కంప్లీట్ లాస్. గతంలో 23% ఉండే, ఇప్పుడు ఆ 23% కూడా లేకుండా 17% వచ్చింది. 17కి వచ్చి తర్వాత జియో 9 ప్రకారంగా అయితేనేమో 42% ఇవ్వాలి, 42% ఇవ్వాలి. ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తానంటుండు. పార్టీ పరంగా ఇవ్వకుండా ఏం చేస్తుండు? ఏకగ్రీవాల పేరు మీద 2 వాళ్ళందరినీ తీసుకొచ్చి కోట్లు వెదజల్లి వాళ్ళని గెలిపిస్తాడు. నేనేం చేస్తా? ప్రజలు అక్కడ గెలిపించినాక నేనేం చేస్తా అంటాడు, చేతులు ఎత్తేస్తాడు. ఫైనల్గా అదే ఒకటే మిగులుతుంది. అంటే ఫైనల్ ఏమవుతుంది? నేనేం చేయలేను, నేను ఇద్దామనుకున్నా, అక్కడ వచ్చి ప్రజలంతా ఏకగ్రీవం చేసిండ్రు, ప్రజలే చెప్పాక నేనేం చేస్తా అంటాడు. అంటే అర్థమైంది, బీసీలను మోసం చేసిన నంబర్ 1 ద్రోహి రేవంత్ రెడ్డి మిగులుతాడుగా. అవునా? నేను మొదటి నుండి చెప్తున్నా, రేవంత్ రెడ్డి బీసీ ద్రోహి. ఎందుకు బీసీ ద్రోహి అంటే, నీవు 42% ఎంపీ టికెట్లు ఎందుకు వేయలే, ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు వేయలే, కార్పొరేషన్లు ఎందుకు వేయలే, నీకు బడ్జెట్లు ఎందుకు వేయలే, నీ చేతులు ఉన్న పనే కదా 42% పార్టీ పరంగా ఎందుకు వేయలే నువ్వు? అవి ఇవ్వకుండా ఇదేమో కోర్టు చూపెడుతున్నావు, ఇదమ్మా కోర్టు అని లోకల్ బాడీ ఎన్నికలలో ఇవ్వలేనంటున్నావు. మరి నీ చేతిలో ఉన్న ఎంపీలు ఎందుకు వేయలేదు, నీ చేతిలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు వేయలేదు, నీ చేతిలో బడ్జెట్ ఎందుకు వేయలేదు, కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు వేయలేదు? సెక్రటరేట్లో అధికారులు కూడా పెట్టచ్చు కదా. పెట్టలేదు. చివరికి అడ్వకేట్ జనరల్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డి, లా సెక్రటరీ కూడా రెడ్డి అనండి. అవును, మరి ఇంత దుర్మార్గాలు చేసుకుంటున్నాను నువ్వు బీసీలను ఎట్లా ప్రేమ ఉందండి నీకు? మళ్ళా నేను 2వసారి ముఖ్యమంత్రి అవుతా అంటున్నావు, నా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు అంటున్నావు, నా తర్వాత వెంకటరెడ్డి అంటున్నావు, నా తర్వాత ఇంకా ఇంకో రెడ్డి అంటున్నావు. అంటే ఇక బీసీ మొత్తం రెడ్లే తయారయ్యారు, మొత్తం రెడ్లే అన్నా. ఈయన వదిలేయడం మొదలు నాకు తెలిసి మొత్తం మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళే పడతారు కదా. ఎక్కడ బీసీకి అవకాశం ఉంటుందండి? మరి ఆ మహేష్ కుమార్ గౌడ్కి ఉండాలి ఏమన్నా సోయి. అవును, అరే ఎట్లా అంటాడండి మహేష్ కుమార్ గౌడ్, మేము బీసీలకు అనుకూలం చేస్తామని. అరే ఉడిగని చెప్తాను పోయి నువ్వు, మహేష్ కుమార్ గౌడ్ ఉడిగని చెప్తాను. గతంలో ఎవరెవరు విఆర్ మంత్ర ఉడిగని చేసిండు. అవును, తర్వాత ఆయన పేరేం పేరు చచ్చిపోయింది చూడండి, అరవింద్ వాళ్ళ నాన్న, అరవింద్ నాన్న, ఆయన డి శ్రీనివాస్ అనుకుంటా, ఆయన ఉడిగని చేసిండు, అధ్యక్షుడు అయ్యిండు, ముఖ్యమంత్రి కాలేకపోయిండు. పొన్నాల లక్ష్మయ్య ఉడిగని చేసిండు, విఆర్ మంత్ర ఉడిగని చేసిండు, ఇప్పుడు మహేష్ కుమార్ ఉడిగని చేస్తాడు. అంతే, ఉడిగని చేయడానికి రెడ్లను ముఖ్యమంత్రి చేయడానికి తప్ప ఏముందల్లా. అలాగే సార్, ఇప్పుడు ఒక క్యాబినెట్ మీటింగ్ అని నడిపించారు. క్యాబినెట్ మీటింగ్లో బీసీ మంత్రులు కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, రకరకాల బీసీ మంత్రులు ఉన్నారు. తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు. ఈ డెసిజన్ తీసుకునేటప్పుడు ఏదైతే జీవో నెంబర్ 46 పెట్టాలని డిసిజన్ జరిగిందో ఆ మీటింగ్లో, మరి అప్పుడు బీసీ మంత్రులు ఎందుకు దీన్ని వ్యతిరేకించలేదు? అంత దద్దమ్మలు తప్ప ఎక్కడున్నారండి బీసీలలో? ధైర్యం ఉన్నాడు ఎవడున్నాడని ఒక్క మంత్రికి చూపెట్టండి నాకు, చెప్పండి. ఏమన్నాడే తెల్లారి ఉడిపోతాను నీ మంత్రి పదవి, ఇంకో కొత్త తీసుకొచ్చుకుంటాను.
40 అవునండి. నాకు 4% ఉన్నారు రెడ్లు. 46 మంది ఉన్నారు. 43 46 మంది అవును ఉన్నారు. అవును. నీ ఎవరు నడుతుంది ఆడ ఇక? ఉమ్, మొత్తం ఎమ్మెల్యేలంతా రెడ్లే ఉన్నాం కానీ ఇది ఎవరు నడుతుంది? ఎస్సీ ఎస్టీలు వాళ్ళు 19 ఉన్నారు. ప్లస్ వీళ్ళు ఒక 12 మంది ఉన్నారు. 12 వీళ్ళు ఎవరు మంది. మాట్లాడతారా? ఎస్సీ ఎస్టీ ఒక్కడు మాట్లాడతారా? మాట్లాడేది ఏది? ఉన్నాడా? అసలు అవకాశం ఏది? ఇలా ఏది? ఆడ బీసీలు ఉందే 19 మంది. ఒక మంత్రి పదవి పోతే ఇప్పుడు ఆ, రెండు రెడీగా ఉన్నారు. 19 మంది బీసీలు ఉన్నది. అన్న ముగ్గురే కదా అయింది. ఉమ్, ఆ ముగ్గురులో ఎవరు మాట్లాడతారు చెప్పండి? అంత దమ్ము ఎవరుకున్నది బీసీలో? అలాగే ఇప్పుడు ఒక మంత్రి పదవి పోతే దానికోసం చూసే మంత్రులు రెడ్లు చాలా మంది ఉన్నారు. లైన్ ఉన్నది, పెద్ద క్యూ ఉంది ఆడ. 46 మంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెయిటింగ్ లో ఉన్నాడు ఇప్పుడు. అతనికి ఇస్తారేమో అని ఇప్పుడు ఈ మంత్రి పదవి తీస్తే మళ్ళీ రెడ్డికి ఇస్తారు. సో కాబట్టి ఇప్పుడు ఎవరు దమ్మున్నారు? బీసీల నుండి ఎవరు ఉన్నాడు, ఎస్సీల నుండి ఎవరు ఉన్నాడు, ఎస్టీల నుండి ఎవరు ఉన్నాడు? ఉమ్, మైనార్టీ అంటే మంత్రి లేడు మొన్నటి దాకా. ఇప్పుడే ఏదో ఆ ఎన్నికల కోసం, ఉప ఎన్నికల కోసం వచ్చిండు ఆ మంత్రి కూడా. ఏదో ఆ మాత్రమైనా జరిగింది ఇక అంతే. ఆ మాత్రమైన ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి వచ్చింది అది. లేదు. లేకపోతే అది కూడా వచ్చేది కాదు. ఏమో రాష్ట్రం మొత్తం ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుందో మరి ఇప్పుడు. అదే కదా 10 చోట్ల ఉప ఎన్నికలు 10 చోట్ల అంటున్నారు అందుకే రానిత్తలేడుగా. ఉమ్, 10 చోట్ల వస్తే ఉప ఎన్నికలు వస్తే ఇట్లాంటి వాళ్ళకి వర్గాలకు అందరికి టికెట్ మంత్రివర్గం స్థానం ఇవ్వాల్సి వస్తుందని అటు రానిత్తలేడుగా. ఇప్పుడు నాకు తెలిసి 10 చోట్ల ఉప ఎన్నికలు పెట్టే కంటే రాష్ట్రం మొత్తం ముందస్తు ఎన్నికలు పెట్టుకుంటే బెస్ట్. బెస్ట్ అది. అందుకే ఒక్కటి తప్ప ఖైరతాబాద్ తప్ప ఎక్కడ ఎన్నిక వచ్చే అవకాశం లేదు ఆడ. ఖైరతాబాద్ తప్ప ఆ దానా నాగేందర్ తప్ప ఆ దానా నాగేందర్ కూడా ఓడిపోతాడు. ఆయన ఏమి గెలవడు. గెలిచే పరిస్థితి లేదు ఆయన. ఎక్కువ అవకాశం దానం నాగేంద్రకి కనపడుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు. ఆయనకి ఏం చేయాలో అర్థమైతలే. ఆయన ఓడిపోతాడు. ఆ సెంటిమెంట్ ప్రకారం గతంలో కూడా ఇట్లా రాజీనామా చేసి ఓడిపోయిండు. అవును. ఇప్పుడు కూడా ఓడిపోయే పరిస్థితి ఉండదు. ఉమ్, సో కాబట్టి దానా నాగేంద్ర ఉన్నోడు ఒకడు ఓడిపోతే ఉమ్, అయిపోతుంది కథ. ఏముంది ఇప్పుడు ఎట్లా 2 గెలుచుకున్నారు వాళ్ళు. ఉమ్. కంటోన్మెంట్ గెలుచుకున్నారు. అక్కడ పోయి ఇది కూడా జూబ్లీ జూబ్లీహిల్స్ కొనుక్కు. ఇది ఒకటి ఓడిపోతే ఏంది? మీరు 2 గెలిచినా అంటారు వాళ్ళు. మాకు కాకపోయినా 2 గెలిచినాం అంతే, కదా, అవును. మా సిట్టింగ్ సీట్లు కాకపోయినా ఇది ఓడిపోయినా ఏం కాదు అనుకుంటారు.